తారీఖు నుంచి 31 తారీఖు వరకు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో శ్రీ మహాకుంభాభిషేకం శతచండీ హోమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయులు యాదవ్, పుష్పలత తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. ఈ చండీ హోమం కార్యక్రమానికి హైదరాబాద్ నుండి కాకుండా చుట్టుపక్కల ప్రాంతం వాళ్లు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారని ఆలయ కమిటీ సభ్యురాలు పుష్పలత తెలిపారు. జై బోలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. 27వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు 5 రోజులు నిర్వహించే మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కొంగు బంగారమై నిలుస్తుంది. ప్రతి ఒక్కరికి కన్నుల పండుగగా జరిగే ఈ పండగ మనకు ప్రతి 12 సంవత్సరాలు అంటే 2012లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 12 సంవత్సరాలు అంటే 2024లో జరుగుతుంది. శతచండీ యాగము మరియు రుద్రాభిషేకం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మా ధర్మకర్త మండలి మరియు ఈవో గారు, చైర్మన్ గారు అందరం కలిసి చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని, ఎల్లమ్మ తల్లి కృప అందరికీ ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. జై బల్కంపేట ఎల్లమ్మ. ఈ నెల 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో మహాకుంభాభిషేకము, శతచండీ హోమము బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి కరచనంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహంగా జరుగుతుంది. ప్రతిరోజు అంకురార్పణ నుంచి స్టార్ట్ చేసి పూర్ణావతి వరకు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో బ్రహ్మాండంగా పాల్గొంటున్నారు. అలాగే కోరికలు తీర్చే మా బల్కంపేట ఎల్లమ్మ కార్యక్రమానికి పవిత్రోత్సవము శుద్ధి కార్యక్రమం భాగంగా ఈ యొక్క మహాకుంభాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.